ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ఒక ప్రశ్న వేసుకున్నారా? మన దేశంలో పన్నులు నిజంగా ఎవరి కోసమో అని. మీకు ఇచ్చే బిల్లులో ఎంత భాగం వస్తువు ధర, ఎంత భాగం పన్ను అనేది గమనించిన సందర్భం ఎప్పుడైనా ఉందా? మన తాతల కాలంలో సేల్స్ ట్యాక్స్ ఉండేది. మన తల్లిదండ్రుల కాలంలో వ్యాట్ అనే కొత్త పన్ను వచ్చేది. మరి మన కాలంలో అన్ని మింగేసి ఒక పెద్ద పన్ను, అదే జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దీనిని ఎవరైనా ఒకే దేశం ఒకే పన్ను అని పొగడగా, ఇంకొందరు ఒకే సమస్య ఎన్నో కష్టాలు అంటున్నారు. మరి నిజం ఏమిటి? జిఎస్టి వల్ల నిజంగా ధరలు తగ్గాయా, లేక మీ జేబు మరింత ఖాళీ అయ్యిందా? వ్యాపారులకు ఇది వరమా లేక వేదననా? 2025లో వస్తున్న కొత్త జిఎస్టి రూల్స్ మన జీవితంలో నిజంగా ఏ మార్పులు తెస్తాయి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మనం ఇప్పుడు ఒక ప్రయాణం మొదలు పెట్టబోతున్నాం. రండి, కర్టెన్ తొలగించి ఈ జిఎస్టి మాయలో దాగు ఉన్న రహస్యాలు ఒక్కొక్కటిగా లోపలికి వెళ్ళి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు స్పాట్ యాంగిల్. జిఎస్టి అన్న పదం మనం ఈరోజు చాలా సులభంగా వింటున్నాం, కానీ ఇది ఒక రాత్రి పుట్టిన ఆలోచన కాదు. ఇది దాదాపు 17 ఏళ్ల పాటు సాగిన పోరాటం. 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక జిఎస్టి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. అదే ఆ సమయంలో మొదటిసారి ఒకే దేశం ఒకే పన్ను అనే కాన్సెప్ట్ బయటకు వచ్చింది. కానీ అది వెంటనే సాధ్యం కాలేదు. ఎందుకంటే అప్పట్లో రాష్ట్రాలు మా పన్ను హక్కులు పోతాయని కంగారు పడ్డాయి. తర్వాత దశలో 2005లో వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ తీసుకొచ్చారు. వ్యాట్ అనేది జిఎస్టికి ఒక ప్రాథమిక మెట్టే. కానీ వ్యాట్ కూడా రాష్ట్రం వేరుగా ఉండడంతో ట్రేడర్స్కి గందరగోళం పెరిగింది. ఉదాహరణకి, ఒక లారీ తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తే బోర్డర్ వద్ద చెక్ పోస్ట్ లాగేవి. పేపర్ చూపించాలి, వాళ్ళు ఎంట్రీ ట్యాక్స్ కట్టాలి. కొన్నిసార్లు 12 నుండి 15 గంటలు లారీలు బోర్డర్ వద్ద అలాగే నిలిచిపోయేవి. దీనివల్ల పెట్రోల్ ఖర్చు పెరిగేది, డ్రైవర్లకు ఇబ్బందులు కలిగేవి, ట్రేడర్స్కు నష్టం కలిగేది. అప్పుడు ఒక ప్రశ్న వచ్చింది, ఇలా ప్రతి రాష్ట్రం వేరు పన్నులు వేస్తే మనం నిజంగా ఒక దేశం అని చెప్పుకోగలమా? ఈ ప్రశ్నే జిఎస్టి ఆలోచనలకు ఫ్యూయల్ పోసింది. 2011లో యూపీఏ ప్రభుత్వం ఒక జిఎస్టి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చింది. కానీ అప్పట్లో రాజకీయ అడ్డంకులు ఎక్కువగా ఉండడంతో అది ఆగిపోయింది. చివరగా 2014 తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చింది. 2017 జూలై 1 అర్ధరాత్రి 12 గంటలకు అంబేద్కర్ భవన్లో ఒక ప్రత్యేక సభలో జిఎస్టిని ప్రారంభించారు. అదే రోజు మన పన్నుల చరిత్రలో ఒక విప్లవ రాత్రిగా మిగిలిపోయింది. ఆ రోజు చెప్పిన స్లోగన్ వన్ నేషన్, వన్ ట్యాక్స్, వన్ మార్కెట్. ఇక నుండి దేశం మొత్తం ఒకే మార్కెట్గా మారిందని ప్రకటించారు. కానీ ఇక్కడే అసలు కథ మొదలు. జిఎస్టిని 2017లో లాంచ్ చేసినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఒక ప్రశ్న మాత్రం ఆగలేదు. ఈ పన్ను నిజంగా ఎవరి చేతిలో ఉంది? కేంద్రం చేతిలోనా లేక రాష్ట్రాల చేతిలోనా? ముందుగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. జిఎస్టి అమలుకు ముందు ప్రతి రాష్ట్రానికి తనకంటూ స్వంత పన్ను వసూలు చేసుకునే హక్కు ఉండేది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో వ్యాట్ పర్సంటేజ్ వేరుగా ఉండేది, తమిళనాడులో వేరుగా ఉండేది, మహారాష్ట్రలో వేరు. దీంతో రాష్ట్రాలు తమకు కావలసినంత రెవెన్యూ సంపాదించుకునేవి. కానీ జిఎస్టి వచ్చాక అన్ని రాష్ట్రాలు పన్నులు ఒక్కటయ్యాయి. రెవెన్యూ షేర్ ఇప్పుడు జిఎస్టి కౌన్సిల్ అనే కొత్త బాడీ ద్వారా నిర్ణయించబడుతుంది. జిఎస్టి కౌన్సిల్ అంటే ఇందులో ఒక ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఒక రెజల్యూషన్ ఆమోదం పొందాలంటే కనీసం 75% ఓటింగ్ రావాలి. వాస్తవానికి జిఎస్టి కౌన్సిల్ ఇప్పటి వరకు 50 సార్లకు పైగా సమావేశమైందని మీకు తెలుసా? ప్రతి సమావేశం తర్వాత కేంద్రం రాష్ట్రాల మధ్య టగ్ ఆఫ్ వార్ తప్పనిసరిగా జరుగుతూనే ఉంది. మరి ఈ టగ్ ఆఫ్ వార్లో
అసలు బాధ ఎవరిది? సాధారణ వ్యాపారి, సాధారణ కన్స్యూమర్. జిఎస్టి వచ్చినప్పుడు ఒక పెద్ద నినాదం వినిపించింది. చిన్న ట్రేడర్స్ కి ఇక పేపర్ వర్క్ తక్కువ, లావాదేవీలు సులభం. కానీ గ్రౌండ్ రియాలిటీలో పరిస్థితి ఎలా మారిందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. జిఎస్టికి ముందున్న ట్రేడర్స్ ఎక్కువగా లోకల్ ట్యాక్స్లు మాత్రమే కట్టేవారు. మున్సిపాలిటీ ట్యాక్స్, రాష్ట్రపు వ్యాట్, ఒకేషనల్ ఎంట్రీ ట్యాక్స్. ఇది కూడా చాలా మంది క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయడంతో పెద్ద బోదర్ కాలేదు. కానీ జిఎస్టి తర్వాత జిఎస్టి అన్నది పూర్తిగా ఆన్లైన్ ఆధారంతో ఉండడంతో ప్రతి ట్రేడర్కి జిఎస్టి పోర్టల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయింది. నెలకు 3 to 4 times ఫైల్ చేయాలి. ప్రతి బిల్లును ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఒక చిన్న కిరాణా షాప్ ఓనర్కి ఇది భారీ భారమైంది. ఉదాహరణకు హైదరాబాద్ బహదూర్పురాలో ఒక కిరాణా దుకాణం యజమాని ఇలా చెప్తున్నారు. మేము ముందు ఒక పుస్తకంలో లావాదేవీలు రాసుకుంటే సరిపోయేది, కానీ ఇప్పుడు ఆన్లైన్ జిఎస్టి ఫైలింగ్ చేయాలంటే అకౌంటెంట్ను పెట్టుకోవాలి. నెలకు అకౌంటెంట్కి ఇచ్చే డబ్బు మా లాభం తింటుంది అని. చిన్న ట్రేడర్స్ లో చాలా మంది కంప్యూటర్ సేవీ కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యలు ఉంటాయి. జిఎస్టి పోర్టల్ తరచూ స్లోగా ఉండడం, దీనివల్ల ఫైలింగ్ చేయడానికి గంటల తరబడి కష్టపడాలి. జిఎస్టి విధానం ప్రకారం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సిస్టమ్ ఉంటుంది. అంటే మీరు రా మెటీరియల్ కొంటే జిఎస్టి చెల్లించాలి, తర్వాత ప్రోడక్ట్ అమ్మినప్పుడు మళ్ళీ జిఎస్టి కలెక్ట్ చేయాలి, తర్వాత మాత్రమే మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందుతారు. ఇది చిన్న ట్రేడర్స్ కు వర్కింగ్ క్యాపిటల్ సమస్య తెచ్చిపెట్టింది. ముందుగా ట్యాక్స్ కట్టి పెట్టుకోవాలి, తిరిగి క్రెడిట్ రావడానికి 1-2 months పడుతుంది. అంతలోనే వాళ్ళ జేబులు ఖాళీ అవుతాయి. ఇబ్బందులు తగ్గించడానికి ప్రభుత్వం చిన్న వ్యాపారుల కోసం కంపోజిషన్ స్కీమ్ తీసుకొచ్చింది. 1.5 crores వరకు టర్నోవర్ వరకు సింపుల్ ట్యాక్స్ రేట్ 1-5% చెల్లించి మంత్లీ రిటర్న్స్ కాకుండా క్వార్టర్లీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు అని. కానీ చాలా మందికి ఈ స్కీమ్ గురించి సరైన అవగాహనే లేదు. సమాచారం లేకపోవడం వల్ల చాలా మంది ఇప్పటికీ అన్నెసరీగా ఎక్కువ బర్డన్ పడుతున్నారు. ఒక చిన్న ట్రేడర్ హైదరాబాద్లో ఇలా చెప్తున్నాడు. జిఎస్టి వల్ల పెద్ద కంపెనీలు లాభపడుతున్నాయి, వాళ్ళకు అకౌంటెంట్స్, సాఫ్ట్వేర్ ఉంటాయి. జిఎస్టిని ప్రభుత్వం ఒక పెద్ద వాగ్దానంతో లాంచ్ చేసింది. ధరలు తగ్గుతాయి, బర్డెన్ తగ్గుతుంది, కన్జ్యూమర్ కి సౌకర్యం కలుగుతుందని. కానీ మనం ఒక సాధారణ కస్టమర్గా నిజంగా లాభపడ్డామా? జిఎస్టి స్లాబ్లు ఇలా ఫిక్స్ చేశారు. 5% రోజువారీ వస్తువులు, ఎసెన్షియల్స్, 12% మధ్యస్థ వస్తువులు, 18% ఎక్కువగా సర్వీసెస్, జనరల్ ఐటమ్స్, 28% లగ్జరీ ఐటమ్స్. సాధారణ ప్రజలు ఇలా భావించారు, ఇంకా బిల్లులు తక్కువ అవుతాయి, వేర్వేరు ట్యాక్సులు తగ్గిపోతాయని. కానీ గ్రౌండ్ రియాలిటీ డైలీ లైఫ్లో మార్పులు తెచ్చింది. మన జేబు మీద జిఎస్టి యాక్చువల్ ఎఫెక్ట్ ఎలా అనిపించిందో చూద్దాం. ఫుడ్ అండ్ గ్రాసరీస్, బియ్యం, గోధుమ, పాలు, కూరగాయలు ఇవన్నీ 0% లేక 5% స్లాబ్లో ఉంచారు. అంటే బేసిక్ నీడ్స్ కాస్త చౌకగా ఉన్నట్లు కనిపించింది. కానీ ప్రాసెసింగ్ అయిన ఫుడ్, బిస్కెట్స్, ప్యాక్డ్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్ 18% స్లాబ్లో పెట్టడం కన్జ్యూమర్కి రేట్ పెరిగింది. సినిమా టికెట్స్, జిఎస్టికి ముందు లోకల్ ట్యాక్సులు 30-40% ఉండేవి. ఇప్పుడు 18-28%గా స్టాండర్డైజ్ చేశారు. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్లో ధర తగ్గింది, మల్టీప్లెక్స్లో మాత్రం ప్రజలకు ఎక్కడా బెనిఫిట్ కనిపించలేదు. ఆన్లైన్ షాపింగ్ విషయానికి వస్తే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో జిఎస్టి అన్ని వస్తువులు ఒకే రేటుతో ప్రారంభం కావడం గమనించదగ్గ విషయం. కానీ డెలివరీ ఛార్జెస్, హ్యాండ్లింగ్ ఫీజు పెరగడంతో టోటల్గా బిల్ పెరిగింది. మొబైల్ బిల్స్, సర్వీసెస్ విషయానికి వస్తే సర్వీస్ ట్యాక్స్ 15% ఉండేది, జిఎస్టిలో ఇది 18% అయింది. అంటే రీఛార్జ్ ప్లాన్స్, డిటిహెచ్, ఇంటర్నెట్ సర్వీసెస్ అన్నీ కాస్త కాస్ట్లియర్గా మారిపోయాయి. ఒక కుటుంబం నెలకి గ్రాసరీస్ ప్లస్ మొబైల్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ పై సగటు ఖర్చు జిఎస్టికి ముందు 8,000-9,000 ఉండేది. జిఎస్టి తర్వాత 9,500-10,000కి రీచ్ అవ్వడం గమనించదగ్గ విషయం. అంటే కన్జ్యూమర్కి ట్యాక్స్ సింప్లిఫికేషన్ బెనిఫిట్ కంటే
పాకెట్ బర్డెన్ ఎక్కువగా అనిపించింది. కానీ జిఎస్టీలో ఒక పాజిటివ్ చేంజ్ ఉంది. ప్రతి బిల్లులో జిఎస్టీ క్లియర్గా చూపించాలి. అంటే మనం ఏ వస్తువుపై ఎంత ట్యాక్స్ చెల్లిస్తున్నామో స్పాట్గా తెలిసిపోతుంది. ఇది ఒక కన్జ్యూమర్కు ట్రాన్స్పరెన్సీ తెచ్చే అవకాశం ఎక్కువ. పాజిటివ్ అంశానికి వస్తే ఒకే ట్యాక్స్ సిస్టమ్ వల్ల కన్ఫ్యూజన్ తగ్గుతుంది. నెగిటివ్ విషయానికి వస్తే స్లాబ్స్ వల్ల కొన్ని వస్తువులు అన్నెసెసరీగా ఖరీదైనవిగా మారిపోతాయి. ఒక సాధారణ కన్జ్యూమర్ మాట ఇలా ఉందంటే, జిఎస్టీతో వస్తువులు యూనిఫామ్ రేటుకు దొరుకుతాయని అనుకున్నాం, కానీ యాక్చువల్గా మా నెలసరి ఖర్చు పెరిగింది. ఇది నిజంగా కామన్ మ్యాన్కి న్యాయం చేస్తున్నదా? ఇలా కన్జ్యూమర్ బర్డెన్ గురించి చర్చించిన తర్వాత ఇది ఒక పెద్ద ప్రశ్న అయ్యింది. జిఎస్టీలోని ఈ క్లిష్టమైన స్లాబ్స్, రూల్స్, లూప్ హోల్స్ ఎవరి కోసం? జిఎస్టీలో ఒక పెద్ద సమస్య ఏంటంటే స్లాబ్స్ ఎక్కువగా ఉండడం. స్లాబ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. 0%తో బియ్యం, గోధుమ, పాలు లాంటి బేసిక్ ఐటమ్స్ ఉన్నాయి. 5% వద్ద చక్కెర, టీ, కాఫీ, మెడిసిన్స్ ఉన్నాయి. 12%తో ప్రాసెస్డ్ ఫుడ్, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. 18% వద్ద సర్వీసెస్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, కాస్మెటిక్స్ ఉన్నాయి. 28% వద్ద కార్స్, బైక్స్, లగ్జరీ ఐటమ్స్ ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి, ఇంత క్లిష్టంగా ఉంచితే సాధారణ కస్టమర్కి కూడా, చిన్న ట్రేడర్స్కి కూడా గందరగోళం తప్పదు. లూప్ హోల్స్ ఎలా ఉన్నాయంటే జిఎస్టీ రేట్ స్లాబ్స్ వలన ట్రేడర్స్ ఒక కొత్త ఆట మొదలు పెట్టారు. ఆ ఆట పేరు క్లాసిఫికేషన్ లూప్ హోల్. ఉదాహరణకి ఒక బిస్కెట్ 18% స్లాబ్లో పడుతుంది. అదే స్వీట్ అని క్లాసిఫై చేస్తే అది 5% స్లాబ్లోకి వెళ్ళిపోతుంది. ఈ గందరగోళం వలన ట్రేడర్స్ ట్యాక్స్ తక్కువగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అవినీతి విషయానికి వస్తే జిఎస్టీతో చెక్ పోస్టులు తొలగిపోయినా కరప్షన్ ఆగిపోయిందా? కాదు. ఇప్పుడు కరప్షన్ డిజిటల్ సైడ్కి షిఫ్ట్ అయిందంతే. ఫేక్ ఇన్వాయిసెస్ సృష్టించడం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫ్రాడ్స్, జిఎస్టీ రిఫండ్స్ దుర్వినియోగం చేయడం, ఇవన్నీ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. 2023 ఒక స్టడీ ప్రకారం 1.5 lakh crores జిఎస్టీ ఫ్రాడ్ మాయం అయ్యాయని రిపోర్ట్స్ వచ్చాయి. ఇదంతా ఎవరికి నష్టం? ప్రభుత్వానికి రెవెన్యూ తగ్గుతుంది, నిజాయితీ ట్రేడర్స్కి బర్డెన్ పెరుగుతుంది, చివరికి కన్జ్యూమర్కి కూడా ధరలు పెరుగుతాయి. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ మాట ప్రకారం జిఎస్టీ సిస్టమ్ క్లిష్టం కావడం వలన లూప్ హోల్స్ ఎక్కువగా వస్తున్నాయి అని. సింపుల్గా సిస్టమ్ ఉంటే కరప్షన్ తగ్గేది. అయితే ఇది ఎంత కష్టం? ఇంత అవినీతి, ఇంత కన్ఫ్యూజన్ తర్వాత ప్రభుత్వం దీన్ని ఎలా సరిచేయాలనుకుంటుంది? జిఎస్టీ సిస్టమ్ ఇప్పటికీ ఎవాల్వింగ్ స్టేజ్లోనే ఉంది. అంటే ప్రభుత్వం కూడా కొన్ని సమస్యలను గుర్తించింది, వాటిని సరిచేయడానికి కొన్ని మార్పులు తెచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. కొత్తగా వచ్చే మార్పులు ఏమిటంటే స్లాబ్స్ తగ్గింపు. ఇప్పటి వరకు 5 స్లాబ్స్ ఉన్నాయి. 0%, 5%, 12%, 18%, 28%. దీన్ని 3 స్లాబ్స్కి తగ్గించే ఆలోచన నడుస్తుంది. దీనివల్ల కన్ఫ్యూజన్ తగ్గుతుంది, లూప్ హోల్స్ కూడా తగ్గుతాయి. ఇంకొకటి పెట్రోల్, డీజిల్ పై జిఎస్టీ. ఇది చాలా పెద్ద డిబేట్. పెట్రోల్, డీజిల్ జిఎస్టీలోకి వస్తే కన్జ్యూమర్కి ధరలు పెరిగే అవకాశం ఉంది, కానీ రాష్ట్రాల ఆదాయం తగ్గిపోతుంది. ఇంకా ఫైనల్ డెసిషన్ రాలేదు, కానీ డిస్కషన్లో ఉన్నాయి. టెక్నాలజీ అప్గ్రేడేషన్. జిఎస్టీ పోర్టల్ను మరింత ఫాస్ట్, యూజర్ ఫ్రెండ్లీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొబైల్ బేస్డ్ సింపుల్ యాప్స్ తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏఐ ఆధారంగా ఫేక్ ఇన్వాయిసెస్, ఫ్రాడ్స్ ను గుర్తించే సిస్టమ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని టర్నోవర్ లిమిట్ ఉన్న వారికి మాత్రమే క్వార్టర్లీ ఫైలింగ్ ఉంది. భవిష్యత్తులో చాలా చిన్న ట్రేడర్స్ కి కూడా ఈ సౌకర్యం లభించవచ్చు. ఎక్స్పోర్టర్స్ కి రిఫండ్స్ త్వరగా ఇవ్వడం, పేపర్ వర్క్ తగ్గించడం, దీనివల్ల మేక్ ఇన్ ఇండియా బలపడుతుంది. కన్జ్యూమర్ కి ధరలు తగ్గే అవకాశం, స్మాల్ ట్రేడర్స్ కి ఫైలింగ్ సింపుల్ అవుతుంది, అకౌంటెంట్ అవసరం తక్కువ అవుతుంది, ప్రభుత్వానికి ఫ్రాడ్స్ తగ్గి రెవెన్యూ పెరుగుతుంది, దేశానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ మెరుగుపడుతుంది. జిఎస్టీలో మొదట కొన్ని లోపాలు ఉండడం సహజం, కానీ రాబోయే 2-3 సంవత్సరాల్లో కొత్త రిఫార్మ్స్ వస్తే ఇది నిజంగా ఒక కొత్త మోడల్ ట్యాక్స్ సిస్టమ్ అవుతుంది. జిఎస్టీ అనేది ఒక రోజు లేక ఒక సంవత్సరంలోనే తన ఫలితాలను చూపించదు. ఇది దీర్ఘకాలిక ప్రయాణం. ఇప్పుడు మనం చూడబోతున్నది జిఎస్టీ వల్ల
నెక్స్ట్ 10-15 ఇయర్స్లో దేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులు. జిఎస్టి వల్ల ట్యాక్స్ సిస్టమ్ స్ట్రీమ్ లైన్ అవుతుంది. అందువల్ల బిజినెస్కు ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. ముఖ్యంగా ఫారిన్ కంపెనీస్కి ఇండియా ఒక సేఫ్ మరియు సింపుల్ మార్కెట్గా కనిపిస్తుంది. దీనివల్ల జీడిపిలో 1.5 to 2% వరకు గ్రోత్ కనిపించే అవకాశం ఉందని ఎకనామిస్ట్స్ చెప్తున్నారు. మేక్ ఇన్ ఇండియాకి జిఎస్టి ఒక బలమైన సపోర్ట్. ఇంటర్స్టేట్ ట్యాక్స్ బ్యారియర్స్ లేకపోవడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గుతాయి. ఒక రాష్ట్రంలో తయారైన వస్తువు ఇంకొక రాష్ట్రానికి పంపడంలో అదనపు పన్నులు లేకపోవడం వల్ల లాజిస్టిక్స్ మరియు సప్లై చైన్ మెరుగుపడతాయి. లాంగ్ టర్మ్ లో జిఎస్టి ఫైలింగ్ మరింత సులభం అవుతుంది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ వల్ల అకౌంటెంట్ మీద ఆధారపడకుండా వ్యాపారులు స్వయంగా జిఎస్టి మేనేజ్ చేయగలరు. ఇది ఇన్ఫార్మల్ ఎకానమీ స్లోలీ ఫార్మల్ ఎకానమీలోకి రావడానికి సహాయపడుతుంది. ట్యాక్స్ ఎవాషన్. లాంగ్ టర్మ్ లో ప్రభుత్వం ఎక్కువ రెవెన్యూ సంపాదిస్తుంది. ఆ డబ్బును ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో పెట్టుబడిగా పెట్టగలదు. జిఎస్టి వల్ల ఇండియాలో యూనిఫైడ్ నేషనల్ మార్కెట్ ఏర్పడుతుంది. ఇది విదేశీ పెట్టుబడిదారులకు పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తుంది. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ వంటి సంస్థలు కూడా దీన్ని స్ట్రక్చరల్ రిఫార్మ్ గా పొగడ్తలు కురిపిస్తున్నాయి. స్మాల్ ట్రేడర్స్ కి ఇంకా కాంప్లెక్సిటీస్ ఉంటాయి. పెట్రోల్, డీజిల్ వంటి ఐటమ్స్ జిఎస్టి పరిధిలోకి రాకపోతే సిస్టమ్ పూర్తి కాదు. కన్జ్యూమర్ కి నిజంగా బెనిఫిట్ ఎప్పుడు వస్తుందో అనేది ప్రభుత్వం ఆ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఒక ఎక్స్పర్ట్ మాట ప్రకారం జిఎస్టి లాంగ్ టర్మ్ లో తప్పక విజయవంతం అవుతుంది, కానీ దీని అసలైన ఫలితాలు మనం 2028-2030 మధ్యలోనే స్పష్టంగా చూడగలుగుతామని. ఫ్రెండ్స్, 2025 సెప్టెంబర్ 22 నుంచి భారత ఆర్థిక చరిత్రలో ఒక పెద్ద మార్పు ప్రారంభం కాబోతుంది. దీన్ని జిఎస్టి 2.0 అని పిలుస్తున్నారు. ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ఇది ప్రజల జిఎస్టి, ఇది కుటుంబాలకు దీవెన అని. కానీ సాధారణ మనిషి అడుగుతున్నాడు, మా రోజువారీ జీవితంలో అసలు లాభం ఏమిటి? కొత్త జిఎస్టి స్లాబ్స్ ప్రకారం 5% స్లాబ్ ఎసెన్షియల్ బేసిక్ ఐటమ్స్ ఉంటాయి. 18% స్లాబ్ లో జనరల్ గూడ్స్ సర్వీసెస్ ఉంటాయి. 40% స్లాబ్ లో లగ్జరీ అండ్ సిన్ గూడ్స్ ఉంటాయి. బియ్యం, పాలు, గోధుమ ముందుగా 12%, 18% ఉండేవి. ఇప్పుడు 0% లేక 5% అవ్వచ్చు. హెల్త్ కేర్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఇక జిఎస్టి లేదు. ఆటోమొబైల్స్, స్మాల్ కార్స్, 2 వీలర్స్ ముందుగా 28% ఉండేది, ఇప్పుడు 18%. అప్లయన్సెస్ మీద 18%, లగ్జరీ అండ్ సిన్ గూడ్స్ మీద 40% ఉంచారు. 25 జిఎస్టి రిఫార్మ్స్ లో సాధారణ కుటుంబానికి 5% నుంచి 15% వరకు ఖర్చు తగ్గే అవకాశం ఉంది. కానీ లగ్జరీ, సిన్ గూడ్స్ వినియోగదారులు మాత్రం డబుల్ బర్డెన్ భరించాల్సి ఉంటుంది. ఇంతకీ కొత్త స్లాబ్స్ వల్ల మన జేబు తేలిక అవుతుందా, లేక పెట్రోల్, డీజిల్ లాంటి వస్తువులు ఇంకా జిఎస్టి పరిధిలోకి రాకపోవడం ఎలా చూడాలి? కొత్త జిఎస్టి 2.0 అమల్లోకి వచ్చాక మొదటి రోజు నుంచే మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఇది నిజంగా మనకు ఉపయోగపడుతుందా? ఇప్పుడు కొంచెం లోతుగా వెళ్ళి చూద్దాం. ఈ మార్పు మన రోజువారీ జీవితం, మన జేబు, మన భవిష్యత్తు మీద ఏ ప్రభావం చూపుతుంది? రోజువారీ ఖర్చులు చూస్తే ఎసెన్షియల్స్, డైలీ ఎసెన్షియల్స్, పాలు, బియ్యం, స్టేషనరీ కొంత తగ్గుతుంది. ఇది ఫ్యామిలీకి నెలాఖరులో కనీసం 500 నుండి 1500 వరకు సేవ్ అవుతుందనే అంచనా. చిన్నగా అనిపించిన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది యాన్యువల్గా పెద్ద సేవింగ్. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే మందులు ట్యాక్స్ ఫ్రీ అవ్వడంతో లాంగ్ టర్మ్ పేషెంట్స్ అయిన క్యాన్సర్, డయాబెటీస్, బీపీ ఉన్న వాళ్ళకి పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు. ఒక యావరేజ్ ఫ్యామిలీకి సంవత్సరానికి 20,000 నుండి 30,000 వరకు బర్డెన్ తగ్గొచ్చు. ప్రయాణం, వాహనాలు విషయానికి వస్తే చిన్న కార్లు, బైక్స్ ట్యాక్స్ తగ్గడంతో మిడిల్ క్లాస్లో ఓనర్షిప్ అనేది పెరుగుతుంది. ఇది ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి గ్రోత్. కానీ ట్రాఫిక్ అండ్ పొల్యూషన్ పై కొత్త డిబేట్ మొదలవుతుంది. ఇంకా లైఫ్ స్టైల్, కన్జంప్షన్ విషయానికి వస్తే టీవీ, ఏసీ, గాడ్జెట్స్ చౌకగా లభించే అవకాశం ఉన్నాయి.
కానీ ఎక్స్పర్ట్స్ వార్న్ చేస్తున్నారు, లైఫ్ స్టైల్ ఖర్చులు పెరిగితే సేవింగ్స్ తగ్గొచ్చు. ఇక పెట్రోల్, డీజిల్ ఇంకా జిఎస్టీలోకి రాలేదు. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అలాగే ఉండడం వల్ల ఫుడ్ ప్రైజెస్ ఇండైరెక్ట్గా ఇంకా పెరిగే అవకాశం ఉంది. అంటే బెనిఫిట్ ఒకవైపు, బర్డెన్ మరోవైపు. షార్ట్ టర్మ్లో రోజువారీ ఖర్చుల్లో తేలిక అవుతుంది. హెల్త్ కేర్లో పెద్ద లాభం. లైఫ్ స్టైల్ గూడ్స్ చవక అవ్వడంతో కన్జంప్షన్ పెరుగుతుంది. కానీ ఫ్యూయల్ బర్డెన్ ఇంకా అలాగే ఉన్నందువల్ల ఇన్ఫ్లేషన్ పై పూర్తి కంట్రోల్ ఉండదు. కాబట్టి జిఎస్టీ 2.0ని కొందరు ప్రజల జిఎస్టీ అంటున్నారు, మరికొందరు మాత్రం ఇది ఇంకా పూర్తి కాలేదు, పెట్రోల్ డీజిల్ వచ్చే వరకు అసలైన విప్లవం జరగదు అంటున్నారు. మనము ఈ పెట్రోల్ డీజిల్ యొక్క జిఎస్టీని జిఎస్టీ 3.0లో చూడగలుగుతామా? ఒక పన్ను, ఒక దేశం, ఒక కళ. 2017లో ఆ కళ మొదలైంది. 2025లో అది కొత్త మలుపు తిప్పుకుంది, జిఎస్టీ 2.0. కానీ ఇది ముగింపు కాదు, ఇది మొదటి దశ మాత్రమే. భవిష్యత్తులో రాబోయే మార్పులు ఎలా ఉంటాయంటే పెట్రోల్, డీజిల్ జిఎస్టీలోకి రావచ్చు. ఇది నిజంగా వస్తే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు తగ్గి ఇన్ఫ్లేషన్ కట్టడి అవుతుంది. డిజిటల్ జిఎస్టీ చిన్న వ్యాపారులకు పూర్తి డిజిటల్ బిల్లింగ్ సిస్టమ్, క్యూఆర్ కోడ్ ఆధారిత రిటర్న్స్, ఏఐ బేస్డ్ మానిటరింగ్, ట్యాక్స్ ఎవాషన్ తగ్గుతుంది. బ్లాక్ మనీపై గట్టి నియంత్రణ ఏర్పడుతుంది. వన్ నేషన్, వన్ ట్యాక్స్, వన్ ఫ్యూయల్ ప్రైస్. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సేమ్ రేట్లలో ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రజలకు కలిగే లాభాలు ఏంటంటే మిడిల్ క్లాస్ కి ఇంకా పెద్ద రిలీఫ్ దొరుకుతుంది. ఆరోగ్య ఖర్చులు డ్రాస్టికల్లీ తగ్గుతాయి. ఎస్ఎంఈ వ్యాపారాలు సులువుగా సర్వైవ్ అవుతాయి. దేశవ్యాప్తంగా యూనిఫామ్ మార్కెట్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కి ఆకర్షణగా ఉంటుంది. స్టేట్స్ కి రెవెన్యూ షేరింగ్ లో డిఫరెన్సెస్ ఉన్నాయి. పొలిటికల్ పార్టీస్ కి జిఎస్టీ పై ఐడియాలజికల్ క్లాషెస్ ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ జిఎస్టీలోకి రాకపోతే ఇన్ఫ్లేషన్ పై పర్మనెంట్ సొల్యూషన్ కష్టమే. జిఎస్టీ 2.0 ఒక పెద్ద అడుగు, కానీ రాబోయే జిఎస్టీ 3.0 అదే అసలు గేమ్ చేంజర్ కావచ్చు. ప్రభుత్వం చెప్తుంది ఇది ప్రజల జిఎస్టీ. ప్రజలు అంటున్నారు మా జేబు తేలిక అవ్వాలి. అప్పుడే నిజంగా అది మా జిఎస్టీ అవుతుంది. మన భవిష్యత్తు ప్రశ్న ఇది. జిఎస్టీ నిజంగా ప్రజల చరిత్రలో ఒక మలుపు అవుతుందా, లేక ఇంకా రాజకీయ ప్రయోగంగానే మిగిలిపోతుందా? రాబోయే సంవత్సరాల్లో బయటపడుతుంది. ఇది ఈరోజు జిఎస్టీ చరిత్ర అండ్ జిఎస్టీ 2.0 అప్డేట్స్ గురించి. చూస్తూనే ఉండండి స్పాట్ యాంగిల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.